SAP P1 ఇన్సిడెంట్ వచ్చినప్పుడు పానిక్ అవ్వడం ప్రొఫెషనల్కి సైన్ కాదు. సిస్టమాటిక్ ఫ్రేమ్వర్క్ ఫాలో చేస్తే ఏ ఇన్సిడెంట్ అయినా కాన్ఫిడెంట్లీ హ్యాండిల్ చేయొచ్చు. ఈ వీడియోలో P1 మరియు P2 ఇన్సిడెంట్స్ హ్యాండిల్ చేయడానికి కంప్లీట్ తెలుగు ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఇది రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ నుండి తీసుకున్న అప్రోచ్. P1 మరియు P2 డిఫరెన్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. P1 అంటే సిస్టమ్ కంప్లీట్లీ డౌన్, బిజినెస్ ఆపరేషన్స్ స్టాప్ అయ్యాయి, రెవెన్యూ లాస్ జరుగుతోంది, రెజల్యూషన్ 4 అవర్స్ లోపు కావాలి. P2 అంటే కీ ఫంక్షన్ అన్అవైలబుల్ కానీ వర్క్ అరౌండ్ పాసిబుల్, బిజినెస్ పార్షియల్లీ ఇంపాక్టెడ్, రెజల్యూషన్ 8 అవర్స్ లోపు. ప్రయారిటీ కరెక్ట్లీ క్లాసిఫై చేయడం రెస్పాన్స్ స్ట్రాటజీకి ఫౌండేషన్. P1 వచ్చిన ఫస్ట్ 15 మినిట్స్ క్రిటికల్. T+0లో ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేయండి, స్కోప్ డిటర్మైన్ చేయండి. T+2లో టికెట్ రైజ్ చేసి బ్రిడ్జ్ ఓపెన్ చేయండి. T+5లో SM21 ST22 మాన్లో లాగ్స్ చెక్ చేయండి. T+10లో వర్క్ అరౌండ్ యాక్టివేట్ చేసి స్టేక్ హోల్డర్స్కి అప్డేట్ పంపండి. T+15లో రూట్ కాజ్ హైపోథిసిస్ ఫామ్ చేయండి. కమ్యూనికేషన్ ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్ ఫాలో చేయండి. L1 సపోర్ట్ టీమ్కి 15 మినిట్స్కి ఒక్కసారి అప్డేట్, మేనేజర్కి 30 మినిట్స్కి ఒక్కసారి బిజినెస్ ఇంపాక్ట్తో, ఐటీ మేనేజ్మెంట్కి 60 మినిట్స్కి ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, బిజినెస్ స్టేక్ హోల్డర్స్కి ఇన్సిడెంట్ ఓపెన్ అయినప్పుడు, మేజర్ అప్డేట్స్ వచ్చినప్పుడు, రెజల్యూషన్ అయినప్పుడు. ఫార్మాట్, టైమ్, స్టేటస్, యాక్షన్స్, ETA, క్లియర్, నో టెక్నికల్ జార్గన్. రూట్ కాజ్ అనాలిసిస్ సిస్టమాటిక్గా చేయాలి. టైమ్ లైన్ బిల్డ్ చేయండి. ఏ టైంకి ఏం జరిగింది చూడండి. 5 ఐస్ టెక్నిక్ వాడండి. సర్ఫేస్ సిమ్టమ్ కాదు, రూట్ కాజ్ వరకు వెళ్ళండి. SM21 OS లాగ్స్, డేటాబేస్ లాగ్స్ సేమ్ టైమ్ స్టాంప్లో కోరిలేట్ చేయండి. రీసెంట్ చేంజెస్, ట్రాన్స్పోర్ట్స్, కాన్ఫిగ్ చేంజెస్ చెక్ చేయండి. హైపోథిసిస్ ఫామ్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ ప్లాన్ రెడీ చేయండి. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ క్లియర్లీ డిఫైన్ చేయండి. 15 మినిట్స్లో ప్రోగ్రెస్ లేకపోతే టీమ్ లీడ్ ఎస్కలేట్. 30 మినిట్స్లో రూట్ కాజ్ అన్క్లియర్ అయితే SAP COE లేదా SAP సపోర్ట్. 30 మినిట్స్కి బిజినెస్ క్రిటికల్ అయితే మేనేజ్మెంట్. 2 అవర్స్కి ఎగ్జిక్యూటివ్ బ్రిడ్జ్. SAP ప్రయారిటీ సపోర్ట్కి OSS టికెట్ ప్రయారిటీ 1 రైజ్ చేయండి. ఎస్కలేషన్ వీక్నెస్ కాదు, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. CCMS అలర్ట్స్ ప్రాపర్లీ కాన్ఫిగర్ చేయండి. వీక్లీ హెల్త్ చెక్స్ మ్యాండేటరీ. చేంజ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా ఫాలో చేయండి. రోల్ బ్యాక్ ప్లాన్ ఎప్పుడు రెడీగా ఉండాలి. టాప్ 10 కామన్ ఇన్సిడెంట్స్ కోసం రన్ బుక్స్ ప్రిపేర్ చేయండి. ఎవ్రీ P1 తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ చేయండి. ఇవి చేస్తే ఇన్సిడెంట్స్ తగ్గుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. SAP P1 P2 ఇన్సిడెంట్ రెస్పాన్స్ కంప్లీట్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ డిస్కస్ చేసాం. రియల్ ఇన్సిడెంట్స్లో ఈ ఫ్రేమ్వర్క్ అప్లై చేయండి. ఇన్డెప్త్ స్టడీ కోసం SAP బేసిస్ ఇన్సిడెంట్ కమాండ్ బుక్ nobo.comలో అవైలబుల్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పద్దకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో SAP AI కోపైలట్ బిల్డ్ చేయడం షో చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.